పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఒకప్పుడు సైకిల్పై తిరుగుతూ తాయెత్తులు ఉంగరాలు అమ్ముకునేవాడు. ఇప్పుడు ఏకంగా 100 కోట్ల రూపాయల అధిపతి అయ్యాడు. పదుల సంఖ్యలో బ్యాంక్ అకౌంట్లు, భారీ భవంతులు ఉన్నాయి. అతి తక్కువ కాలంలో ఇంత ఎలా సంపాదించాడు? ఇదంతా చంగూర్ బాబా లీల. ఇంతకీ ఎవరి బాబా, ఏం చేశాడు? ఇదిగో ఇతడి పేరే చంగూర్ బాబా అలియాస్ జమాలుద్దీన్. మొదట ఇతడు ఓ చిన్న వ్యాపారి. సైకిల్పై తిరుగుతూ తాయెత్తులు, ఉంగరాలు అమ్ముకునేవాడు. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్లోని బలరాంపూర్ జిల్లాలోని ఓ గ్రామానికి పంచాయతీ అధ్యక్షుడయ్యాడు. ఆ తర్వాత పీర్ బాబాగా మారాడు. చంగూర్ బాబాగా తన పేరు మార్చుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత అసలు కథ మొదలైంది. కట్ చేస్తే 100 కోట్ల రూపాయల అధిపతి అయ్యాడు ఈ చంగూర్ బాబా. బలరాంపూర్లో పెద్ద భవనం కట్టాడు. ఓ షాపింగ్ మాల్ కట్టాడు. పవర్ ప్లాంట్లో సీక్రెట్గా డబ్బులు పెట్టాడు. ఖరీదైన ఆభరణాల్ని ఇంపోర్టు చేసుకున్నాడు. తన ఇంటి చుట్టూ జర్మన్ షెఫర్డ్ కుక్కల్ని, సీసీటీవీ నిఘాను పెట్టాడు. ఇలా చంగూర్ బాబా లైఫే మారిపోయింది. అయితే ఇంత తక్కువ టైంలో ఇన్ని కోట్ల ఆస్తి ఎలా సంపాదించాడు? ఇదే అనుమానం అధికారులకు కూడా వచ్చింది. తీగ లాగితే డొంక కదిలింది. పేదలు, నిరాశ్రయులు, వితంతువుల్ని టార్గెట్ చేసుకుని మత మార్పిడులకు పాల్పడ్డాడు చంగూర్ బాబా. డబ్బులిస్తాను అంటూ ప్రలోభపెట్టి కొందరిని బెదిరించి మత మార్పిడులు చేయించాడు. ఈ మత మార్పిడి రాకెట్ జిల్లా అంతటా పాకింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. చంగూర్ బాబాతో పాటు అతడి ముఠా సభ్యుల్ని అరెస్ట్ చేశారు. ఇతడికి మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి భారీగా నిధులు వస్తున్నట్లు గుర్తించారు. ఇలా తవ్వే కొద్దీ చంగూర్ బాబా లీలలు బయటపడుతున్నాయి. ఏకంగా ప్రభుత్వ భూమిని ఆక్రమించి పెద్ద భవంతి నిర్మించాడు చంగూర్ బాబా. ముందుగా హాస్పిటల్ అన్నాడు. ఆ తర్వాత మాట మార్చి కాలేజీ అన్నాడు. ఆ తర్వాత తన సొంతానికి వాడుకోవడం మొదలుపెట్టాడు. యూపీ ప్రభుత్వం ఈ భవనాన్ని బుల్డోజర్లతో కూల్చేసింది. ప్రస్తుతం చంగూర్ బాబా లీలల్ని నిగ్గు తేల్చేందుకు ఈడీ రంగంలోకి దిగింది. 40 బ్యాంకు ఖాతాల ద్వారా 100 కోట్ల రూపాయలకు పైగా నిధుల్ని చంగూర్ బాబా పొందినట్టు ఈడీ గుర్తించింది. వీటిలో ఓ ముఖ్యమైన ఖాతాను గుర్తించారు అధికారులు. ఆ ఖాతాలోకి నెల రోజుల్లోనే 13.9 కోట్ల రూపాయలు వచ్చి చేరినట్టు ఈడీ గుర్తించింది. ఇందులో 5 కోట్ల రూపాయలు విదేశాల నుంచి వచ్చినట్టు తెలుసుకున్నారు. మరోవైపు యూపీ ఉగ్రవాద వ్యతిరేక విభాగం, స్పెషల్ టాస్క్ ఫోర్స్ కూడా రంగంలోకి దిగాయి. మత మార్పిడుల రాకెట్తో పాటు ఉగ్ర కార్యకలాపాలు ఏమైనా జరిగాయా అనే కోణంలో ఇవి దర్యాప్తు చేస్తున్నాయి. జమాలుద్దీన్ అలియాస్ చంగూర్ బాబాపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ఆయన కార్యకలాపాలు సమాజానికే కాకుండా దేశానికే ప్రమాదకరమని అన్నారు. నిందితుడి ఆస్తులన్నింటినీ సీజ్ చేస్తామని స్పష్టం చేశారు.